ఆకాశవాణి ఏకతా సూత్రధారి సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ జీవిత విశేషాలపై ప్రత్యేక కార్యక్రమం వినండి. भारत की आजादी के बाद तुरंत मुल्क में चारों तरफ आग फैल गई, जो फिसाद फूट निकली। उस हालत में एक तो हमारे पास खुद राष्ट्र के पिता महात्मा गांधी जी मौजूद थे, इससे हम बच गए। यदि इस समय पर बंगाल में खुद महात्मा जी मौजूद न होते तो आज हमारी क्या हालत होती, वो कहना मुश्किल है। స్వతంత్ర భారతదేశం ప్రపంచంలో తనదైన గుర్తింపును పొంది సమున్నత స్థానాన్ని చేరుకోవాలన్నది దేశాన్ని ఒక తాటిపైకి తెచ్చిన సర్దార్ పటేల్ దృక్పథం. మహాత్మాగాంధీ చూపిన మార్గంలో మాత్రమే దేశం ఈ నూతన శిఖరాలను చేరుకోగలదని ఆయన విశ్వసించారు. దేశ విశాల ప్రయోజనాల విషయం వచ్చినప్పుడల్లా ఈ ఒక్క మనిషి దేశ ఐక్యత సమగ్రత కోసం నిలబడ్డారు, త్యాగాలకు వెనుకాడలేదు. సర్దార్ పటేల్ దార్శనికత, దేశం పట్ల ఆయన అంకిత భావం నేడు మాతృదేశం కోసం ఒకటిగా నిలుస్తున్న లక్షలాది మందిలో ప్రతిబింబిస్తోంది. ఆంగ్లేయులు మనకు స్వాతంత్ర్యమైతే ఇచ్చారు, అయితే ఒక దేశంగా భారతదేశం తనను తాను చెక్కు చెదరకుండా ఉంచుకోజాలదని వారు అనుకున్నారు. కానీ వారి ఆలోచన తప్పని రుజువైంది. జాతీయ సమైక్యత అమరసేనాని సర్దార్ పటేల్ తన దృఢమైన పట్టుదల వ్యూహంతో సంస్థానాలుగా ముక్కలు చెక్కలుగా కనిపించే భారతదేశానికి అఖండ భారత రూపమిచ్చారు. जो राजा महाराजा थे उसमें से बहुतों ने काफी स्वदेशाभिमान बताया और भारत की सरकार को साथ दिया। उसके लिए मैं आज इन लोगों को धन्यवाद देना चाहता हूं और मैं कहना चाहता हूं कि उनकी मदद से आज मुल्क में जो एकता हुई है वो सैकड़ों साल पहले कभी नहीं थी. స్వతంత్ర భారతదేశ చిత్రపటాన్ని రూపొందిస్తున్నప్పుడు పటేల్కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. భారత్లో విలీనం చేసేందుకు అప్పటి జూనాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు ఎన్నో కుతంత్రాలు పన్నాయి. పాకిస్తాన్లో విలీనం చేయాలని జూనాగఢ్ నవాబు మహావత్ ఖాన్ అనుకున్నారు. అందుకు భిన్నంగా అక్కడి ప్రజలు బహిరంగంగా వ్యతిరేకత తెలిపారు. ఆ తర్వాత పనిని సర్దార్ పటేల్ తన సంప్రదింపుల నైపుణ్యం ప్రదర్శించి పటిష్టమైన వ్యూహంతో జూనాగఢ్ సంస్థానం భారత్లో భాగం అయ్యేలా చూశారు. 1947 మొదటి వారంలోనే భారతీయ సైన్యం జూనాగఢ్ను స్వాధీనపరుచుకుంది. దీనిపైన కలకత్తాలో పటేల్ ఇలా చెప్పారు. जूनागढ़ का तो फैसला हो गया, अभी उसमें कोई चीज बनने वाली है नहीं। यूनो में जाओ, दुनिया पार जाओ, उसमें कोई चीज नहीं बन सकती, वो तो हो गई बात. జూనాగఢ్లో మాదిరిగా హైదరాబాద్ నిజాం ఉస్మాన్ అలీ కూడా వేరే ఆలోచన చేశారు. హైదరాబాద్ ప్రజలు కూడా రోడ్ల మీదకు వచ్చి నిజాంను వ్యతిరేకించే సాహసం చేశారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని వారి విశాల ప్రయోజనాల కోసం భారత ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి అయిన సర్దార్ పటేల్ కార్యాచరణకు పూనుకున్నారు. హైదరాబాద్కు వెళ్లాలని సైన్యానికి ఆదేశాలిచ్చారు. కేవలం 5 రోజుల సైనిక చర్యతోనే దక్షిణాదిన ఎంతో సుందర నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ పైన భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. దేశ హోంమంత్రిగా సర్దార్ పటేల్ దేశంలో మత సామరస్యంతో పాటు జాతీయ సమైక్యత ఉందని గట్టిగా నమ్మారు. దాన్ని ఆయన సుస్థిరం చేశారు. ऐसे सब मजहब वाले लोग मोहब्बत से एक दूसरे के साथ बिखर रहे, कोई झगड़ा के साथ न करे. हमारा मुल्क को हमें मजबूत बनाना, ताकतवान बनाना है. సమైక్య దేశంగా జర్మనీ ఈనాడు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నది. ఒకప్పుడు జర్మనీ అనేక ముక్కలు చెక్కలుగా ఉన్న సంగతిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఈనాటి జర్మనీ బిస్మార్క్ సృష్టి. అలాగే భారత విషయంలో సర్దార్ పటేల్ అటువంటి భూమికనే పోషించారు. అందుకే చరిత్రకారులు ఆయనను భారత బిస్మార్క్ అని పిలుస్తారు. గుజరాత్లోని నాడియాద్ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో 1875 అక్టోబర్ 31 జన్మించిన సర్దార్ పటేల్ చిన్ననాటి నుంచే దృఢ సంకల్పం ప్రదర్శించేవారు. ఆయన పూర్తి పేరు
వల్లభాయ్ ఝవేర్భాయ్ పటేల్ నాడియాద్లో 8వ తరగతి చదువుతున్నప్పుడు ఆయన నిరసనకు దిగారు. అందుకు కారణం జాతి వ్యతిరేక భావాలు కలిగిన పాఠాన్ని తనకు బోధించడమే. పాఠశాల నిర్వాహకులకు కోపం వచ్చి ఆయనను బహిష్కరించారు. అందుకే ఆయన తన 22వ ఏట మాత్రమే మెట్రికులేషన్ పరీక్షను పూర్తి చేయగలిగారు. తదనంతరం ఆయన ఒక న్యాయవాదికి సహాయకుడిగా అర్హత సంపాదించి ఆ తర్వాత తన సొంత న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. చాలా తక్కువ కాలంలోనే ఆయన గోద్రా, బోర్సాద్, ఆనంద్లలో పేరుగాంచి న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 1909లో ఒక కేసు వాదిస్తుండగా ఆయన వ్యక్తిత్వంలోని మరొక కోణం ముందుకు వచ్చింది. దాని గురించి ఆయన కుమార్తె మణిబన్ ఇలా గుర్తు చేసుకున్నారు. पिताजी ने गोधरा में वकीलात शुरू की। कोर्ट में एक केस चला रहे थे जिसमें फांसी की सजा होने का संभव था। तब माता के देहांत का కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఒక పోస్ట్ మ్యాన్ సర్దార్ పటేల్కు ఒక టెలిగ్రామ్ అందించారు. ఆయన ఆ సందేశాన్ని చదివి ఏం జరగనట్టే తన వాదనను కొనసాగించారు. తన కక్షిదారుడు నిరపరాధని ఆయన రుజువు చేశారు. ఆ టెలిగ్రామ్ మెసేజ్ ఏమిటో తెలుసా? అది ఆయన భార్య మరణ వార్త. ఆ తర్వాత సర్దార్ పటేల్ అన్నది ఏంటంటే, మరణించిన వ్యక్తిని బతికించలేం కానీ బ్రతికున్న వ్యక్తిని కాపాడవలసిన అవసరం ఉంది అని. సర్దార్ పటేల్ గనుక కేసును జాగ్రత్తగా వాదించి ఉండకపోతే అతని కక్షదారుడికి మరణశిక్ష కూడా పడేది. అటువంటి ఓటమి ఎరిగిన స్ఫూర్తి ఆయన సొంతం. అటువంటి స్ఫూర్తినే సమైక్య భారత కోసం కూడా ఆయన ప్రదర్శించారు. हिंदुस्तान में कोई भी प्रांत के पड़े हैं, हम हिंदुस्तानी है और हमारा प्रथम कर्तव्य हिंदुस्तान की हिफाजत, हिंदुस्तान की रक्षा और हिंदुस्तान की आजादी को उसकी अच्छी तरह से शोभे दीपे इस तरह से बनाना। तो सबको साथ लेके ऐसे राष्ट्र के पर्व पर जो पहले हमें जब आजाद थे जो खुशहाली थी, उसी प्रकार की खुशहाली हो, प्रकार मुल्क को उठाना हो, मिलजुल कर काम करना है. 1910లో బ్యారిస్టర్ చదవడం కోసం సర్దార్ పటేల్ ఇంగ్లాండ్లోని మిడిల్టన్కు వెళ్లారు. 1913లో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన అహ్మదాబాద్లో న్యాయవాద వృత్తిని విజయవంతంగా కొనసాగించారు. అప్పటి వరకు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయలేదు. 1927 సంవత్సరంలో అహ్మదాబాద్ శానిటేషన్ కమిషనర్గా ఎన్నిక కావడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. ఆ తర్వాత స్థానిక సమస్యలపైన బ్రిటిష్ అధికారులతో అనేకసార్లు ఘర్షణలు జరిగాయి. సర్దార్ పటేల్ హృదయంలో, ఆలోచనలో దేశం పట్ల మరింత అంకితభావం పెరగడంలో మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించారు. ఖేడా ఘటనలో గాంధీజీ జోక్యంతో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆ సంఘటన సర్దార్ పటేల్ పైన తీవ్ర ప్రభావం చూపింది. వర్షాలకు దెబ్బతిన్న ఖేడాలో పన్నులు మాఫీ చేయాలని రైతులు విజ్ఞప్తి చేయగా బ్రిటిష్ ప్రభుత్వం వారి డిమాండ్ను తిరస్కరించింది. బ్రిటిష్ ప్రభుత్వపు నిర్ణయానికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించారు. ఈ సమయంలోనే పటేల్ గాంధీజీకి సన్నిహితులయ్యారు. దీనిపైన ఆయన గ్రామాలలో పర్యటించి ప్రజల చేత ప్రతిజ్ఞలు చేయించారు. ఆ తర్వాత జరిగిన బర్దోలి సత్యాగ్రహం సర్దార్ పటేల్ను వెలుగులోకి తీసుకువచ్చింది. బ్రిటిష్ పాలకులు రైతులపైన 20% పన్నులు పెంచారు. దీనిని సర్దార్ పటేల్ వ్యతిరేకించి ముందుండి బర్దోలి సత్యాగ్రహం నడిపించారు. ఈ ఉద్యమం విజయవంతమైంది. బ్రిటిష్ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. బర్దోలి ఉద్యమం తర్వాత మహిళలు వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే కొత్త బిరుదును ఇచ్చారు. ఈ కొత్త బిరుదు దేశానికి కొత్త సర్దార్ను ఇచ్చింది. ఆ తర్వాత గాంధీజీ ఒక సందర్భంలో ఇలా వ్రాశారు: వల్లభాయ్ కేవలం బర్దోలి సర్దారే కాదు, నాకు కూడా సర్దారేనని. అనంతరం జరిగిన ఘటనలు స్వాతంత్ర్యోద్యమంలో సర్దార్ పటేల్ మరింత భూమిక పోషించేందుకు దారితీశాయి. సర్దార్ పటేల్ కూడా నిరాశపరచలేదు. దండిలో ఉప్పు సత్యాగ్రహంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. తర్వాత కరాచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పటేల్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సమర్థత, గట్టి నాయకత్వం కలిగిన పటేల్ ఆ దశలో గాంధీజీ తర్వాత చాలా ప్రభావపూరితమైన నాయకుడిగా ఆవిర్భవించారు. లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో పటేల్ను అరెస్టు చేసి అహ్మద్నగర్ జైల్లో ఉంచారు. 1945లో జైలు నుంచి విడుదలయ్యే నాటికి ఆయన అత్యంత ప్రభావపూరిత నేతగా ఎదిగారు. బ్రిటిష్ రాజు నుంచి స్వాతంత్ర్యం రాబోతున్న ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా
ఎవరుంటారో వారే స్వతంత్ర భారత్కు నాయకత్వం వహిస్తారని అందరూ భావించారు. అప్పట్లో 15 రాష్ట్ర కమిటీలు ఉండేవి. వాటిలో అత్యధిక కమిటీలు పటేల్ను తమ భవిష్యత్ అధ్యక్షుడిగా ఎంచుకున్నాయి. కానీ గాంధీజీ సలహా మేరకు పటేల్ పోటీ నుంచి తప్పుకున్నారు. हर कौम या तो हर राष्ट्र खाली अपनी तलवार पर निपटा नहीं है. तलवार तो अपनी रक्षा के लिए जरूरी बात है, लेकिन राष्ट्र का प्रगति का माप उसकी नैतिक प्रगति कितनी हुई उसके पर निकलता है. స్వతంత్ర భారతదేశ తొలి ప్రభుత్వంలో పటేల్ ఉప ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో సంస్థానాలు విలీనం అయ్యేలా చూడాల్సిన కఠినమైన బాధ్యత ఆయనపైన ఉంది. విభజన తర్వాత దేశంలోకి లక్షలాది మంది కాంతిసీకులు తరలివచ్చారు. వారిలో అపనమ్మకం, అపోహలను తొలగించి కాంతిసీకులకు భోజనం, వసతులు ఏర్పాటు చేసి శాంతి భద్రతను కాపాడాల్సిన పెద్ద బాధ్యత కూడా పటేల్ భుజాలపై పడింది. सिपाही मरते रहे, हमारा पैसा खर्च करना पड़े और हमारे गांव के गांव जलाए जाए और वहाँ हिंदू और सिखों को तबाह किया जाए, तो फिर आखिर लोकमत का रहा, फिर तो आखिर हम बंदूक से ही लेना हो तो लेंगे. పటేల్ స్వతంత్ర భారతదేశ తొలి సమాచార ప్రసార శాఖ మంత్రి అయ్యారు. ఆ సమయంలో కేవలం 6 రేడియో స్టేషన్లే ఉండేవి. ఆయన వేసిన పునాది ఫలితమే ఈనాడు దేశంలో 92% భూభాగంలో 470 ప్రసార కేంద్రాలు ఏర్పడి దేశంలో 99% జనాభాకు రేడియో ప్రసారాలు అందుతున్నాయి. ఈనాడు 23 భాషల్లో 179 మాండలికాల్లో ప్రతిరోజు రేడియో ప్రసారాలు సాగుతున్నాయి. నాగ్పూర్ రేడియో స్టేషన్ ప్రారంభోత్సవంలో సర్దార్ పటేల్ ఏమన్నారో విందాం. रेडियो आजकल की जिंदगी में कौम के लिए एक आवश्यक वस्तु हो गई है. उससे बहुत फायदा पहुंचता है लोगों को और भारत की एकता में भी उसका काफी हिस्सा हो जाता है. इसलिए हम मध्य प्रांत के लोगों को हिंदुस्तान की सरकार की तरफ से आग्रह पूर्वक विनती करते हैं कि हर जगह पर जहाँ तक हो सके रेडियो लगाया जाए. సర్దార్ అనేక ఘనతలు సాధించారు. దేశంలో సివిల్ సర్వీసెస్ ఆలోచన గాని, సాకార ఉద్యమం గాని ఆయన ఘనతలే. శాంతి భద్రతలకు బాధ్యత వహించే పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్ పోలీస్ అకాడమీ సివిల్ సర్వీసెస్కు పటేల్ చేసిన సేవలకు ప్రతీకగా నిలిచింది. భిన్నత్వంలో ఏకత్వ భావనకు ప్రతీకగా నిలిచిన సర్దార్ పటేల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్ఫూర్తి ప్రదాత. గుజరాత్లోని కేవడియాలో 183 మీటర్ల ఎత్తున సర్దార్ పటేల్ విగ్రహాన్ని స్థాపించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. ఈ సమైక్యత విగ్రహం లక్షలాది మందికి ప్రముఖ ఆకర్షణ కేంద్రంగా ఉంది. అక్కడి నుంచి వారు మన మాతృభూమి సమైక్యత, సమగ్రతల సందేశాన్ని తీసుకొని వెనుదిరుగుతూ ఉన్నారు. सरदार पटेल में जहां लोगों को एकजुट करने की अद्भुत क्षमता थी, वहीं वे उन लोगों के साथ भी तालमेल बिठा लेते थे जिनके साथ वैचारिक मतभेद होते थे. सरदार पटेल बारीक से बारीक चीजों को भी बहुत गहराई से देखते थे, परखते थे. सही मायने में वे मैन ऑफ डिटेल थे. పటిష్టమైన సమైక్య భారతదేశం కోసం కలలు కని దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో అలుపెరగిన పోరాటం చేసిన ఆ ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 1951 డిసెంబర్ 15వ తేదీన ముంబైలో పరమపదించారు. 32 సంవత్సరాలకు పైగా దేశానికి అవిశ్రాంతంగా నిస్వార్థంగా సేవలందించినందుకు జాతి ప్రజలు ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చి సగర్వంగా సత్కరించారు. ఒక గొప్ప స్ఫూర్తికి చిహ్నంగా నిలిచిన సర్దార్ పటేల్ దేశంలోని లక్షలాది మంది హృదయాలు, ఆలోచనలో చిరస్మరణీయంగా నిలిచి ఉన్నారు. మీరింతవరకు ఏకతా సూత్రధారి సర్దార్ పటేల్ ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అనువాదం, వ్యాఖ్యానం శ్రీ గద్దె దుర్గారావు. సహకారం శ్రీ భిక్షా కేతావత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.